అందరికి ఈ రోజు ప్రాన్స్ గీ రోస్ట్ చేయబోతున్నాను. అది ఎలా చేశాను ఏంటో చూసేద్దాం. వచ్చేయండి, కమ్ ఆన్ లెట్స్ సీ. ఫ్రై కోసం ఫస్ట్ ప్రాన్స్ని క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని వేసుకుని దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. యాక్చువల్లీ ఈ ప్రాన్స్ని మనం పచ్చివాసన పోవడానికి ఉడికించుకుంటాము. మనం ఏమీ వాటర్ యాడ్ చేయవసరం లేదండి. ఈ ప్రాన్స్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి వాటంతటా అవి ఈ విధంగా కుక్ అవుతాయి. ఈ ప్రాన్స్లో వాటర్ అంతా బయటకు వచ్చి కుక్ అవడానికి టైం పట్టింది. అంతలోపు మనం మసాలా పేస్ట్ కోసం మీ కారానికి సరిపడా ఎండుమిర్చి, జీడిపప్పు ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి. ప్రాన్స్ కుక్ అయిపోయిన తర్వాత ఇలా పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బాయిల్ చేసుకున్న ప్రాన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్ని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే చాలు. మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు ప్రాన్స్ని. మరీ ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ ఉండదండి ప్రాన్స్. ఇలా ప్రాన్స్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకోవాలి. కావాలంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నేను కుకింగ్కి మోస్ట్లీ ఆలివ్ ఆయిలే యూస్ చేస్తాను. కావాలంటే మంత్లీ మీరు ఆయిల్ చేంజ్ చేసుకోవచ్చు, లైక్ మస్టర్డ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ అని చెప్పి. సో ఈ ఆనియన్స్ అన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. దాంట్లోనే మనం నానబెట్టుకున్న ఎండుమిర్చి, జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 4 గార్లిక్, దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ జీరా పౌడరు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో మనం గీ రోస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. సో గీ హీట్ ఎక్కాక దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఫ్రై కాబట్టి వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే గ్రేవీలో ఉంటుంది. ఈ మసాలా పేస్ట్ అంతా పచ్చివాసన పోయాక రుచికి సరిపడా ఉప్పు, మసాలా పౌడర్ వేసుకుని ఇలా గీ అంతా బయటకు వచ్చేదాకా మసాలా కుక్ అవ్వనివ్వాలండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. అంతలోపు మనం ఈ కిచెన్ అంతా సర్దేసుకోవాలి. మసాలా కుక్ అయిన తర్వాత రోస్ట్ చేసుకున్న ప్రాన్స్ని మసాలా పేస్ట్లో వేసుకుని మంచి అరోమా స్మెల్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. మసాలా అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి మధ్యలో. ప్రాన్స్ అంతా ఇలా కుక్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూసు, తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అయిపోయిందండి ప్రాన్స్ గీ రోస్ట్. ఈ ప్రాన్స్ కోసం ఎంత దూరంలో ఉన్నా పరిగెట్టుకుంటూ వచ్చి మరీ తినేయాలనిపిస్తుంది కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.